మరియా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో కోకో మలయాళం టు తెలుగు డబ్బింగ్ సినిమా రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఈ కోకో అనే సినిమా 2021లో మలయాళం లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయిందంట. అయితే ఇప్పుడు ఈటీవీ విన్లో అయితే కనుక తెలుగులో అయితే డబ్బింగ్ చేసి మనకి అవైలబుల్గా తెచ్చారు. అయితే ఈ మూవీ అయితే కనుక పర్లేదు, బాగానే ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చూడవచ్చు. అయితే ఈ మీ యొక్క కథాంశం విషయానికి వస్తే కనుక మన హీరోయిన్ రాయిష విజయన్ గారు ఒక పీటీ మాస్టర్గా జాయిన్ అవుతారు ఒక స్కూల్లో. దాని తర్వాత అక్కడ ఉన్న పిల్లలకి వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం వల్ల వాళ్ళు ఖోఖో ఆటని ఏ విధంగా ఆడి గెలవాలనుకున్నారు, తర్వాత ఏం జరిగింది అనేది పూర్తి కథాంశం. అయితే చూడడానికి కథ చాలా సినిమాలు చూసిన దానిలాగా ఉంది, కానీ ఖోఖోతో చూడడం అయితే కనుక ఇదే మొదటిసారి. మనం ముందు చాలా సినిమాలు చూస్తుంటాం, ఇలాంటి క్రికెట్, హాకీ, ఇంకా ఫుట్బాల్ ఇలాంటి సినిమాలు చూస్తుంటాము. కానీ ఖోఖో అయితే ఇది కనుక ఇదే ఫస్ట్ సారి. అయితే ఇలాంటిదే తమిళ్లో సినిమా ఉంటుంది, అయితే సేమ్ ఇలాగే ఉంటుంది కొంచెం. అయితే సేమ్ అలాగే సేమ్ టు సేమ్ రిపీట్ చేసినట్టు కూడా కొన్ని సీన్లు కనిపించాయి. ఇంకా అంతేకాకుండా చాలా సీన్లు అయితే కనుక మనం చాలా సినిమాలు చూసినట్టు కనిపిస్తాయి. కానీ సినిమా నిడివి వచ్చేసి 1:50 వరకే ఉంది. బహుశా మరి మలయాళంలో ఉన్న కొన్ని సీన్లు అయితే తొలగించి ఉండొచ్చు, తెలుగులో అయితే కనుక అంతే ఉంది. సో అందువల్ల అక్కడక్కడ కొంచెం రొటీన్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా ఒకసారి చూడడానికి బాగానే అనిపిస్తుంది. అయితే ముఖ్యంగా రాజేష్ విజయన్ గారు, ఇంకా ప్రేమలో ఫేము మన మమితా బైజు గారు అయితే కనుక చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా మిగిలిన యాక్టర్కి పెద్ద స్కోప్ ఏం లేదు, వాళ్ళ పరిధి మేరకే ఉన్నది. అయితే స్పోర్ట్స్ డ్రామాలు నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నించవచ్చు. ఎమోషన్ సీన్స్ గట్రా బాగుంటాయి. అయితే రొటీన్ గానే ఉంటుంది. చూడాలనుకుంటే కనుక ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే జరుగుతుంది తెలుగు లాంగ్వేజ్లో. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.